వెల్కమ్ టు క్రైమ్ న్యూస్. నేను రీనా. దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన నేరాలపై ఓ లుక్కేద్దాం. తెలుగు రాష్ట్రాలు డ్రగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. ప్రధానంగా యువతి యువకులు డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారు. వారి అవసరాలను గుర్తించి వారి మత్తు పదార్థాలు సప్లై చేసే వాళ్ళు కూడా విపరీతంగా పెరిగారు. కొన్ని ప్రాంతాల్లోని కెమికల్ ఫ్యాక్టరీలు డ్రగ్స్ తయారీ కేంద్రాలుగా మారాయి. అక్రమంగా మత్తు పదార్థాలను తయారు చేస్తూ కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. ఖమ్మం జిల్లాలో అటువంటి ఓ ఫ్యాక్టరీపై పోలీసులు దాడి చేసి కోట్లాది రూపాయల విలువైన మత్తు పదార్థాలను సీజ్ చేశారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం వద్ద బయో ఫార్మసీ కెమికల్ ఫ్యాక్టరీపై కెమికల్ డ్రగ్స్ అధికారుల దాడులు నిర్వహించారు. కెమికల్ ఫ్యాక్టరీకి ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన 25 బ్యాగుల్లో 950 కేజీల కెమికల్స్ పౌడర్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కెమికల్స్ నిల్వలను శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ కి తరలిస్తున్నట్లు డ్రగ్స్ అధికారులు తెలిపారు. అన్నారుగూడెంలో చిన్న తరహా పరిశ్రమల సంస్థల్లో 12 ఏళ్ల క్రితం కెమికల్ ఫ్యాక్టరీని స్థాపించారు. అప్పట్లోనే ఫ్యాక్టరీ వద్దని స్థానికులు నిరసన తెలపగా యాజమాన్యం కొంతకాలం మూసివేయగా ఇటీవల నూతన యాజమాన్యం తీసుకుని వివిధ రకాల కెమికల్స్ తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నారు అనే ఫిర్యాదులు అందడంతో వైరా ఏసీపీ రెహమాన్, సిఐ సాగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 28 బ్యాగుల్లో నిల్వ ఉంచిన 935 కిలోల డ్రగ్స్ ను సీజ్ చేశారు. ఇంకా డ్రమ్స్ లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించి శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నివేదిక వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. కాగా అనుమతి లేకుండానే ఫ్యాక్టరీ నడుపుతున్నట్లు గుర్తించిన అధికారులు యాజమాన్యంపై కేసు నమోదు చేయగా సుమారు 10 గంటల పాటు కొనసాగిన తనిఖీలు డిసెంబర్ 22వ తేదీ రాత్రి 10 గంటలకు ముగిశాయి. దాడుల్లో హైదరాబాద్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల డ్రగ్స్ అధికారులు పాల్గొన్నారు. ఫ్యాక్టరీలో ఉన్న కెమికల్స్ పౌడర్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఒంటరి మహిళపై కేటుగాళ్లు కన్నేస్తున్నారు. వారిని టార్గెట్ చేసి దోచుకుంటున్నారు. దోచుకునే క్రమంలో దారుణంగా హత్య చేస్తున్నారు. అటువంటి దారుణ ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. గుర్తు తెలియని కొందరు ఓ వృద్ధ మహిళను కిరాతకంగా హత్య చేశారు. నంద్యాల కేంద్రంలో ఎన్సీఓసీ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని గ్లాడిస్ అనే 56 ఏళ్ల వృద్ధ మహిళను ఆమె ఇంట్లోనే గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. ఘటన స్థలాన్ని నంద్యాల జిల్లా డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. వృద్ధ మహిళను హత్య చేసిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఇంటికి తాళం వేసి పరారయ్యారు. ఉదయం పని మనిషి ఇంటికి వెళ్లి తలుపులు కొట్టినా ఎంతసేపటికి తెరవకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో చుట్టుపక్కల వారిని ఈ విషయం తెలియజేసింది. వారంతా పోలీసులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగారు. ఘటన స్థలంలో అనేక ఆధారాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తెలిసిన వ్యక్తులే హత్య చేశారా లేక దొంగలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్నారులను సైతం చిదిమేస్తున్నారు. మాయ మాటలు చెప్పి వలలో వేసుకుంటున్నారు.
వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. నల్గొండ జిల్లాలో ఓ చిన్నారిపై అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కన్నేశాడు. 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను గర్భవతిని చేశాడు. ఈ కేసులో ఆ వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నల్గొండ జిల్లా మొదటి అదనపు సెషన్స్ న్యాయమూర్తి బి. తిరుపతి తీర్పును వెలువరించారు. గత ఏడాది డిసెంబర్లో నల్గొండ సమీపంలోని ఓ ప్రాంతానికి చెందిన బాలికకు అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న 36 ఏళ్ల నిజాముద్దీన్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేశాడు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన రూరల్ ఎస్ఐ కంచర్ల భాస్కర్ రెడ్డి సిబ్బందితో కలిసి కోర్టుకు తగిన ఆధారాలను సమర్పించారు. ఈ కేసులో ప్రత్యేక న్యాయవాది సిరిగిరి వెంకటరెడ్డి వాదనలు వినిపించారు. నిందితుడికి పోక్స్ చట్టంతో పాటు మరో 2 సెక్షన్ల కింద 3 వేర్వేరు నేరాలకు గాను 20 ఏళ్ల చొప్పున 60 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. ఈ 3 శిక్షలను ఏకకాలంలో అమలు చేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మరోవైపు బాధిత బాలికకు 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి బాలిక భవిష్యత్తు కోసం ఉపయోగించాలని ఆదేశించారు. దీంతో పాటు నేరస్తుడికి మరో 60,000 జరిమానా విధించారు. ఆ మొత్తాన్ని కూడా బాలిక కుటుంబ సభ్యులకు అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏడాది కాలంలోనే విచారణ పూర్తి చేసి నేరస్తుడికి శిక్ష పడేలా చేసిన రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని నల్గొండ డీఎస్పీ మామిళ్ల శ్రీధర్ రెడ్డి సత్కరించారు. ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న క్రైమ్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.